ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఒక్కొక్క గ్రహం మారుతూ ఉంటే అది ప్రతికూలతనిచ్చేటువంటి స్థాయి నుండి అనుకూలతనిచ్చేటువంటి స్థాయిలోకి మారుతూ ఉన్నటువంటి గ్రహాలని మనం చూడవచ్చు. ఈ రాశి వారికి ప్రత్యేకించి రవిచంద్రుల యొక్క బలం మాత్రమే ఉన్నది. అలాగే శుక్రుని యొక్క స్థితి కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నది. వెరసి 3 గ్రహాల తాలూకు అనుకూలతలు కనబడుతూ ఉన్నాయి. తద్వారా ఆత్మస్థైర్యం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అర్ధసిద్ధి సదారోగ్యం గత వారంలో కూడా మనం చెప్పుకున్నాం. దశమమందు దిగ్బలయుక్తుడైనటువంటి రవిగ్రహం వల్ల పదునైనటువంటి ఆలోచనలు వస్తాయి. అంటే ఎక్కడికైనా సరే చొచ్చుకుపోగలిగేటువంటి మనస్తత్వము, ఆత్మవిశ్వాసము, అలాగే ఆలోచనాత్మకమైనటువంటి శక్తి, లోతైనటువంటి ఆలోచన అధికంగా ఉండడము, ప్రత్యేకించి నెగిటివ్ వైబ్రేషన్స్ని మీ నుండి దూరంగా తీసుకువెళ్ళడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఫలిస్తాయి. ప్రత్యేకించి మీరు డ్రెస్ సెన్స్ మీద దృష్టి పెడతారు. అంటే పలానా బట్టలు మనం వేసుకోవాలి, ఇలా వేసుకుంటేనే మనం ఒక హోదాలో ఉంటాం, లేకపోతే ఇంకో రకంగా ఇలా మనం వేసుకునే బట్టలను బట్టి ఎక్కువగా ఉంటుంది అని మీ డ్రెస్సింగ్ సెన్స్ దగ్గర నుండి, మీ మాట తీరు దగ్గర నుండి, మీ కనుచూపుల వరకు ప్రతిదీ మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటూ ఉంటారు. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసుకోవడానికి, అంటే మీలో ఆత్మస్థైర్యాన్ని నింపుకోవడానికి మీరు చేసేటువంటి ప్రతి పని కూడా సక్సెస్ అవుతూ ఉంటుంది. అలాగే కొత్తగా ఆలోచించేటువంటి విధానంలోకి ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే అందరినీ కూడా చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా మనం పరిశీలన చేయాలి అనేటువంటి దాని మీద ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఈ కర్కాటక రాశి వారిలో ఉన్నాయి. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో, అంటే ఖర్చులను నియంత్రణలో పెట్టుకోగలుగుతారు. అనవసరమైనటువంటి ఖర్చులు చేయకూడదు అనేటువంటి భావనలో ముందుకు వెళుతూ ఉంటారు. అంతేగాక చురుగ్గా వ్యవహరిస్తారు. ఇదివరకు బద్ధకంతో పనులు వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితులు ఉంటే ఇప్పుడు అటువంటివి ఏమీ ఉండవు. చాలా చలాకీగా ఉంటారు. క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించాలి అనేటువంటి, అంటే మీకు ఏదైనా రాకపోయినా తెలుసుకుని వెళ్ళాలి అనేటువంటి పోటీతత్వంలోకి దూకుతూ ఉంటారు. కాబట్టి కర్కాటక రాశి వారి యొక్క తత్వం మారుతూ ఉన్నది. మీరు గమనించండి, గత వారాల్లోనూ ఈ వారంలోనూ మీ యొక్క మెంటాలిటీలో మార్పు వస్తుంది. అది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీరు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడం కోసమై ఎక్కువగా గణపతి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి.